దళ్ ఈ భారతదేశంలో 1924లో స్థాపించడం జరిగింది. 1924లో స్థాపించిన నాటి నుండి నేటి వరకు సమతా సైనిక్ దళ్ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి సమానత్వం వైపు తీసుకెళ్లడానికి ఈ సమతా సైనిక్ దళ్ పనిచేస్తూ ఉంది. అలాంటి సమతా సైనిక్ దళ్కు చెందినటువంటి గౌరవ దిగంబర్ కామ్లే గారిని, అదేవిధంగా రేంజర్ల రాజేష్ గారిని ఏదైతే అమిత్ షా పార్లమెంట్ రాజ్యసభలో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని ఖండించడానికి, నిరసన తెలపడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన తెలపడానికి వస్తుంటే వారిని మార్గమధ్యలోనే దుర్మార్గంగా అరెస్ట్ చేసి 5-6 గంటలు ఆ జైల్లోనే ఉంచడం అనేది సమతా సైనిక్ దళ్గా మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మల్లికార్జున్ ఖార్గే కానీ వీరందరూ కూడా ఈ బీజేపీ హోంమంత్రి అమిత్ షాను ఖండిస్తూ ఉంటే అక్కడ కర్ణాటకలో కూడా అసెంబ్లీలో అంబేద్కర్ గారి ఫోటోను గౌరవంగా పెడితే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ బీజేపీతో కుమ్ముక్కయి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టకపోగా ఈ యొక్క ప్రజా సంఘాలైనటువంటి సమతా సైనిక్ దళ్ గౌరవ దిగంబర్ కామ్లే, రేంజర్ల రాజేష్ గారు హైదరాబాద్కు నిరసన కార్యక్రమం వస్తే మధ్యలోనే వారిని మార్గమధ్యంలో అరెస్టు చేయడం అనేది అది అప్రజాస్వామిక విధానం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా శాంతియుతంగా నిరసన తెలిపే అధికారం అది భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ కనుసన్నోల్లోనే ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి కన్సర్న్లో పనిచేస్తున్నాడు అని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. నీ వైఖరిని మార్చుకోకపోతే నీ గద్దె తీస్తామని చెప్పేసి కూడా ఈరోజు సమతా సైనిక్ దళ్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ నుండి నిరసనలు తెలపడానికి అవకాశం ఇచ్చినా కూడా మీరు దాన్ని పాటించకుండా దాన్ని ఎవరైతే నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారో పోలీసులను మోహరించి మీరు అరెస్ట్ చేయడము, ఈ ఉద్యమాలను ఆపడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇలాంటి వైఖరిని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే ఈ కేంద్రంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టి మీరు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కానీ ప్రజా సంఘాలన్నింటినీ కూడా మద్దతు తెలుపవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎవరైతే దిగంబర్ కామ్లేను, రేంజర్ల రాజేష్ను అరెస్ట్ చేసిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ నిన్న రాష్ట్ర సమతా సైనిక్ దళ అధ్యక్షుడు రవీంద్ర బాబు గారు పోలీసులు మోహరించారు, అధికారం మాకు లేదా అని అడిగితే వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా అధ్యక్షుడు మాంచాల లింగస్వామి కూడా వారు అక్రమంగా పోలీసులు కూర్చోబెట్టడం జరిగింది. వారినే కాకుండా కూడా వాళ్ళు ఈ దిగంబర్ కామ్లే, రేంజర్ల రాజేష్ గారికి అనుకూలంగానే కాదు, కేంద్రంలో ఈ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఒక సమతా సైనికులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజా సంఘాలు, ప్రతి పార్టీలు కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో ఆలోచన చేసి వెంటనే అమిత్ షా గారిని శాశ్వతంగా పార్లమెంట్ నుండి సభ్యత్వాన్ని రద్దు చేసి ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా సమతా సైనిక్ దళ్ ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, డౌన్ డౌన్ అమిత్ షా, అమిత్ షా ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్, జై భీమ్, జై 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 జై. జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలిసిందే. నిన్న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ఎత్తున ర్యాలీ చేయడానికి మన సమతా సైనిక్ దళ్ వాళ్ళు నిర్వహించినప్పుడు అందులో ముఖ్యంగా దిగంబర్ కామ్లే మరియు రేంజర్ల రాజేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అంటే ఎట్లా అనుకుంటే ఉద్యమం కోసం అరెస్ట్ కాదు, ఇది సమాజం కోసం వాళ్ళు చేసేది ఏంటంటే అంబేద్కర్ పైన ఎవరైనా సరే రాజకీయంలో ఫస్ట్ గెలిచిన తర్వాత నేను రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా అని చెప్పి ప్రమాణం చేస్తున్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ఆయన అవమానించినప్పుడు దానికోసం పోరాడుతున్నటువంటి మన సమతా సైనిక్ దళ్ వాళ్ళను అరెస్ట్ చేయడం ఇది
మేము మన శంషలాపూర్ విలేజ్ నుంచి అలాగే జైరాబాద్ నియోజకవర్గం నుంచి మేము ఇక్కడ చాలా 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 అంటే వెనుకబడి ఉన్నామని చాలామంది అంటున్నారు. అది కాకుండా దీన్ని మనం గిట్ట అతి త్వరలో దీన్ని ఖండించి మనం గిట్ట పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని మన ఎస్ఎస్డి జైరాబాద్ వాళ్ళను అడుగుతున్నాను. అలాగే బాలగంధ రెండు నిమిషాలు మాట్లాడి అందరికీ జై భీమ్. జై భీమ్. నిన్న 125 స్టాచ్యూ దగ్గర సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో రాజేష్ రింజర్ల గారు, దిగంబర్ కాంబ్లే గారు, రవీందర్ బాబు నాగా గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 125 స్టాచ్యూ దగ్గర శాంతియుత వాతావరణంలో ఒక ధర్నాను నిర్వహిద్దామని వాళ్ళు ఏర్పాటు చేసిన దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇది ప్రజాపాలన, ప్రజల పాలన అని చెప్తూ ప్రజలను ఏదైతే ఈ వెనకబడిన తరగతుల్లో వీళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ ఓట్లన్నీ మేము వేస్తేనే ఈరోజు నువ్వు గద్దెనెక్కినావు, ఎవడో వానికి సపోర్ట్ చేస్తున్నావు. ఇవన్నిటినీ మరొకసారి నువ్వు దృష్టిలో ఉంచుకొని ప్రకటన చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ శంషలాపూర్ తరఫున ఈ యొక్క సమతా సైనిక దళ వాళ్ళు నిన్ను హెచ్చరిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ వర్గీకరణ అంశంతో మమ్మల్ని అణచివేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా మేము మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వెనకకు తగ్గేది లేదు. మేము ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఉవ్వెత్తున ఎగిసి మీ మీద పోరాటానికి కాలు దువ్వుతూనే ఉంటాం. కాబట్టి ఖబర్దార్, ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మరొకసారి సమతా సైనిక దళ తరఫున తెలుపుతున్నాము. సంగారెడ్డి జిల్లా తరఫున ఉద్యమం మొదలవుతుంది. అమిత్ షాను కూడా మొన్న హెచ్చరించడం జరిగింది. ఈ అమిత్ షా ఎవరైతే వ్యాఖ్యలు చేశాడో ఈయన వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికి కూడా వెనక తీసుకోలేకపోతున్నాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మా యొక్క వైఖరి చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి తొందరగా అవి అందరూ వెంట తీసుకుంటారని ఆశిస్తూ జై భీమ్. జై భీమ్.